నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. వందే మాతర గేయం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన స్టాండు క్లియర్గా చెప్పేసింది. మేము 2 చరణాలు మాత్రమే పాడతాం. ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునివ్వండి, ఏ బిల్ అయినా తీసుకురానివ్వండి, ఏ చట్టాన్నైనా తీసుకురానివ్వండి. మేము 1937లో ఏం చెప్పాము ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తాజాగా వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. సో ప్రభుత్వం చెబుతున్నది ఏంటి? 6 చరణాలు పూర్తిగా పాడాలి అని చెప్పి ప్రభుత్వం ఈ మధ్యనే కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్, రక్షణ కల్పిస్తూ కూడా పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టడము, అది చట్టంగా కూడా మారింది. సో ఇదంతా వీ డోంట్ కేర్ అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. మేము మాత్రం 2 చరణాలు మాత్రమే పాడతాం. ఎందుకంటే మాది సెక్యులర్ కంట్రీ, మేము ఇలాగే ఉంటాం అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మొన్నటికి మొన్న ఆగస్టు 15 రోజున కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఈ వందే మాతర గేయాలాపనలో కూడా మధ్యలో దాన్ని ఆపించే ప్రయత్నం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చేశారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరిగింది. ఇదే నా కాంగ్రెస్ పార్టీకి ఉన్న దేశభక్తి అంటూ చాలా మంది విమర్శించారు. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది, విమర్శలు వచ్చాయి. సో లెట్స్ టాక్. దీనికి సంబంధించి ఈరోజు అమిత్ షా గారు కూడా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను తవ్వితీసి చూపించారు. 2 స్టేట్ థియరీ గురించి మాట్లాడారు. దేశ విభజనకు ఏ విధంగా కారణమైంది, వందే మాతర గేయాన్ని విభజించి ఆ తర్వాత పాకిస్తాన్, భారత్ విడిపోయేలాగా చేశారంటూ కాంగ్రెస్ పార్టీ పైన డైరెక్ట్ అటాక్ చేశారు. లెట్స్ టాక్. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్. మురళి గారు నమస్తే. నమస్తే రాజు గారు. అమిత్ షా గారు ఈరోజు ఒక ఫైరింగ్ స్పీచ్ అని అనలేము, ఆయన మీడియాకి ఇచ్చినటువంటి బయటలో మాట్లాడారు. అప్పట్లో ఏం జరిగింది, 1937లో ఏ విధంగా వందే మాతర గేయాన్ని 2గా విడగొట్టారు, 6 చరణాలు ఉన్నది 2 చరణాలు చేశారు, అది 2 స్టేట్ థియరీగా ఎలా అయ్యింది, ఏ విధంగా భారత్ పాకిస్తాన్ విడిపోయాయి, వీటన్నిటికీ కారణం మీరు కాదా అని కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేశారు. మీ రిమార్క్స్ ఏంటి సార్ ఇనీషియల్? అది ప్రతిక్రియ, మన హోమ్ మినిస్టర్ యొక్క ప్రతిక్రియ చాలా తీవ్రంగా ఉంది. అది ఆయన మనోభావం కాదు, ఈ దేశం యొక్క మనోభావము. ఆయన ప్రజల ముందు వ్యక్తం చేశారు, పంచుకున్నారు అంతే. ప్రజల మనోభావాల్ని ఆయన పంచుకున్నారు. కనుక ఆయన మాటల్లో కొద్దిగా తీవ్రతను ఇంకా ఉద్దేశపూర్వకంగానే బహుశా బిలో డిగ్నిటీ అవుతుందని తగ్గించుంటారు. సిడబ్ల్యూసికి మేము కట్టుబడి ఉంటాం 1937 నాటి అనేటువంటి ఈ తీర్మానాన్ని ఆయన 2 పదాలు, ఇది చాలా ఆశ్చర్యకరము, అలాగే ఇది ఆ విధంగా ఆయన రియాక్ట్ అయ్యాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైనది, ఇది దేశ విరోధి, దేశ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఈ 2 పదాలతో ఆయన పూర్తి తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు రాజు గారు. ఇది ప్రజల మనోభావంగా నేను చూస్తున్నాను. ఒక్క హోమ్ మినిస్టర్ గానే కాదు, నా మనోభావం కూడా అదే అని నేను అంటే ప్రతిక్రియగా నేను కూడా ఈ మాట మాట్లాడుతున్నాను రాజు గారు. అయితే సార్, అంటే కాంగ్రెస్ పార్టీ ఇక ముసుగులో గుద్దులాట వద్దు అనుకుంది. కొత్తగా ఇప్పుడు ఏం చెప్పినా కానీ, అంటే దానికి మొదట్లో మొన్న ఆగస్టు 15 రోజున సోనియా గాంధీ గారికి ఆరోగ్యం బాగలేదు, ఆమె నిలబడలేకపోయారు, అందుకే కుర్చీ తెమ్మని అడిగారు అని చెప్పి మొదట్లో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అయ్యారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇంక ఇదంతా లాభం లేదు, ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా లేదు, మా స్టాండ్ ఇదే. అంటే దీన్ని మనము దేశభక్తి అని పిలవాలనా, లేదా ట్రూ సెక్యులరిజం అనాలనా, లేకపోతే మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలను పిలవాలనా, ఏంటి, ఎలా పిలవాలి మనం? రాజ్ గారు, ఇది ఇంత నేను ఇంకా ఆయన ఆశ్చర్యకరమైన ఇది చర్య అని అన్నారు, కానీ నేనేమంటానంటే అసలు ఈ చర్య చాలా ప్రమాదకరమైనటువంటి చర్య. ఇది కాంగ్రెస్ చేసిన తీర్మానం ఈరోజు ఏతుందో అది చాలా డేంజరస్ తీర్మానం. దేశ ప్రజలను గైడ్ చేయాల్సినటువంటి ఒక పెద్ద పార్టీ ఇది, పొలిటికల్ పార్టీ. కాంగ్రెస్ మనం ఏమని నమ్ముతామంటే, అయ్యో స్వతంత్ర పోరాటం నుంచి కూడా వచ్చినటువంటి పార్టీ, పురాతనమైంది అని మనం అనుకుంటాం. కానీ నా దృష్టిలో అది కాదు. కాంగ్రెస్ అనేది పురాతనమైన పార్టీ ఏం కాదు. 1947 తర్వాతనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ దేశంలో. మీరు వెంటనే అనొచ్చు, అదేంటి గాంధీ నాయకత్వం, అది కాదు. అది పొలిటికల్ పార్టీ కాదు అసలు. అది ఒక ఉద్యమ సంస్థ.
నేను ఆ విధంగానే చూస్తాను అది. మీరు క్లెయిమ్ చేసుకుంటారు. వీళ్ళంతా కూడా క్లెయిమ్ చేసుకుంటారు. కాంగ్రెస్ అనే పేరు పెట్టినంత మాత్రాన అది మొత్తము ఉద్యమం యొక్క వారసత్వాన్ని తీసుకునే హక్కులొచ్చేస్తాయండి? నాకర్థం కాదు. ఈ పార్టీ పేరు ఏం పేరు? ఇందిరా కాంగ్రెస్ అట్లంటే. అది మహాత్మా హ్మ్. గాంధీ కాంగ్రెస్ అది. ఆ వారసత్వాన్ని అంతా హ్మ్. తీసుకోవడానికి వీళ్ళెవరు? ఒకటి. రెండవది 1947 బిఫోర్ జరిగిన ఏవి కూడా రాజ్యాంగానికి ముందు జరిగినటువంటి విషయాలు. రాజ్యాంగం ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చాక మీరు ఆ తీర్మానాన్ని తీసుకొని ముచ్చట పెడతారేంది ప్రజల ముందు పెట్టి? అదేదో గొప్పగా గాంధీ సమక్షంలో అవును. గాంధీ సమక్షంలోనే జరిగింది. దాన్ని గౌరవిస్తాం మేము. అంత మాత్రాన ఇది అది రైట్ అయిపోతుందా ఏంది? దాన్ని చెప్పేస్తే? అదేదో మీ పార్టీ తీర్మానం లాగా మీరు క్లెయిమ్ చేస్తారా? ఎట్లా క్లెయిమ్ చేస్తారది? అందుకే నేను దాన్ని రిజెక్ట్ చేస్తున్నానసలు. 1937 తీర్మానం ఏదైతుందో అది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తీర్మానం కాదు. అది జాతీయ ఉద్యమ సంస్థ యొక్క తీర్మానం. అప్పుడు ఈ జిన్నా యొక్క ఒత్తిడి మేరకు చేసినటువంటి తీర్మానం. దయచేసి నేను రాజు గారు మీకు గుర్తు చేస్తున్నాను. 1937 ఏప్రిల్ 6 ఇది జిన్నా ఒక 14 డిమాండ్‌లు సిడబ్ల్యూసీ ముందల పెట్టాడు. 14 డిమాండ్స్ నా హ్మ్. ముందరున్నాయి. మీకు కావాలంటే నేను ఇవ్వగలుగుతాను. ఏది హ్మ్. మహమ్మద్ అలీ జిన్నా పెట్టినటువంటి డిమాండ్స్ ఇవి. ముస్లిం లీగ్ పార్టీ పెట్టినటువంటి డిమాండ్స్ ఇవి. ఈ డిమాండ్స్‌లో ఈ డిమాండ్స్ తర్వాత తీర్మానం వచ్చింది. మరి ఈ డిమాండ్స్ అన్నీ కూడా మీరు ఓకే చేస్తారా చెప్పండి ఇప్పుడు? కమాన్ ఇది చర్చకు రానియండి. కౌస్లాటర్ అంటే ఆహ్, తొల్ మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా పెట్టినటువంటిది డిమాండ్‌లకు తల వంచి తీసుకున్నటువంటి నిర్ణయం. తీ అంతే తీసుకున్నటువంటి గదా! నిర్ణయం. యెస్. ఆ! ఆ రోజు 14 ముస్లింల కోసం. డిమాండ్స్ పెట్టారు. ముస్లింల హ్మ్. కోసమే ఆయన. కౌ స్లాటర్ జరిగి తీరుతుంది ఈ దేశంలో అన్నారు. మరి ఇప్పుడు మన రాజ్యాంగం వచ్చాక దాన్ని ఇది చేశాం గదా! ఇప్పుడు మీరు మళ్ళా తీసుకొస్తారా? కౌ స్లాటర్ జరగాలని చెప్పేసి చెప్తారా? అజాన్ ఏదైతే ఈ రోజు సాయంత్రం వేళ, ఉదయం వేళ అరిచేటువంటిది అని అది మాకు మేమందరము ఇప్పుడు మన చట్టం వచ్చింది. దాని యొక్క డెసిమల్స్ ఇవి తగ్గించినటువంటి ఒక చట్టం వచ్చింది. అదంతా ఎత్తేస్తారా ఇప్పుడు మీరు? ఏం చెప్తున్నారు అసలు మీరు ఎన్ని ఎన్ని ఉన్నాయి? మా ముస్లిం మెజారిటీ లొకాలిటీస్‌లో ముస్లిం బాడీస్, లోకల్ బాడీస్ మాకే ఇవ్వాలి. ఇదొక డిమాండ్ ఉంది. తిరంగా అది జెండా విషయంలో మా ముస్లిం లీగ్ పార్టీ జెండాను పెట్టాలని అన్నారు. పెడతారా ఇప్పుడు మరి? ఏమనుకుంటున్నారు? లేదు కేసరిని తీసేయాలని తొలగించారు. తీసేస్తారా ఇప్పుడు కేసరి రంగును? ఎన్నున్నాయండి నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈ ఈ ఆ తీర్మానాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సిన సమయమా ఇది? ఎవరిని మభ్యపెట్టడానికి మీరు ఈ తీర్మానం గురించి మాట్లాడుతున్నారు. కనుక నేనేమంటున్నానంటే మొ మొ అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు. 1937 తీర్మానం మీరు ఇది దేశ విభజనను చేసేటువంటి చర్య. ఎందుకంటే ఆ తీర్మానం తర్వాత జిన్నా యొక్క డిమాండ్ కోసమే ఆ తీర్మానం తెచ్చారు. ఆ తీర్మానాన్ని మన్నిస్తే ముస్లింలు సంతుష్టీకరణ చెందుతారు. ఫర్దర్ హ్మ్. డిమాండ్స్ ఉండవు. అప్పటికే దేశ అదేంది 2 నేషన్ థియరీ చర్చలో ఉంది. కనుక అవన్నీ హ్మ్. ఆపేస్తారు. కలిసి ఉంటాం మనము. బలం కూడా చేకూరుతుంది అని గాంధీ ఒక పెద్ద మనస్సుతో దాన్ని అంగీకరించి ఉండవచ్చు అప్పుడు. ఏది కానీ అసలు ఆ! వందే మాతరం పాడకూడదు అని అన్నారు జిన్నా. అప్పటికి కన్విన్స్ హ్మ్. చేసి 2 చరణాలు పెట్టించి గాంధీ దీన్ని కన్విన్స్ చేశారు. మిగతా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒక పెద్ద మనిషి మాటను ఒప్పుకున్నారు. ఎందుకనంటే కలిసి నడవాలి దేశం అని అనుకున్నారు. హ్మ్. అనుకున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పటినుంచి కూడా మీరు చిన్న సైజులోనే పాడుతున్నారు అనుకుందాం. ఇదంతా తర్వాత విషయం. ఆ తర్వాత 1947 వచ్చేసరికి ఇప్పుడు మీరు ఈ వందే మాతర గీతాన్ని కట్ చేయమన్నారు. కానీ 47 వచ్చేసరికి దేశాన్నే కట్ చేయమన్నారు. మీరు దేశ విభజన చేశారు. దేని కొరకు చేశారు? 2 హ్మ్. నేషన్ థియరీ అంటే అర్థమైంది. ఈ హిందువులతో మేము కలిసి ఉండలేము. మా జాతి వేరే. మీ జాతి వేరే. కనుక మేము ఈ వందే మాతరం పాడలేము. ఇలాంటివి హిందుత్వం సంబంధించి మేమేవి ఒప్పుకోలేము. అనుకున్న వాళ్ళందరికీ ఒక దేశం ఇచ్చేసాం. ఆ డిమాండ్ చేశారు మీరు. హ్మ్. ఏది 2 నేషన్ థియరీలో ఈ డిమాండ్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. అందుకే మేము బ్రతకలేం మీతో అని అన్నారు. ఈ దేశాన్ని ముక్కలు చేసి ఒక భూభాగాన్నే తీసుకెళ్లారు మీరు. అతిపెద్ద భూభాగాన్ని. మిగిలిన వాళ్ళు దాని అర్థమైందంటే మేము కలిసి జీవించగలం. ఇక్కడ సంస్కృతి, సభ్యతలను మేము యాక్సెప్ట్ చేయగలం. మౌలానా కూడా అన్నాడు. మౌలానా అబ్దుల్ కలాం కూడా వందే మాతరాన్ని పూర్ణ వందే మాతరాన్ని ఆయన పాడాడు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంపూర్ణ వందే మాతరాన్ని పాడించాడాయన.
అలా ముస్లింలు ఎవరైతే ఈ జాతీయ గీతాన్ని సంపూర్ణంగా పాడగలిగారో, ఈ సంస్కృతి సభ్యతలతో అడ్జస్ట్ అయి ఉండగలుగుతారో వాళ్ళే ఇక్కడ ఉన్నారు. కానీ మళ్ళా ముస్లిం లీగ్ గొంతు పైకెత్తి వాళ్ళని చేయడానికి మీరు ఈ గీతాన్ని మళ్ళా కట్ చేశారు మీరు. కనుక ఇంకా ఎన్ని కట్ చేస్తారు? వాళ్ళు అడిగితే మీరు గీతం కట్ చేశారు, ఒక గేయాన్ని కట్ చేశారు, వాళ్ళు అడిగితే దేశాన్ని కట్ చేశారు. ఇంకేం కట్ చేస్తారు? ఎన్ని కట్ చేసుకుంటారు మీరు? అందుకే బంకిం బాబు యొక్క అవమానం ఇది అని అమిత్ షా చెప్పారు. ఇది బంకిం బాబుకు అవమానం. పైగా ఈ గీతం కోసం ఎవరైతే ఉరికంబాలకు ఎక్కారో వాళ్ళందరికీ ఇది అవమానం అని చెప్పారు అమిత్ షా గారు. నేను కూడా ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఇది కొత్త సమస్యని దేశం ముందు తెచ్చిపెట్టారు. ఈ దేశంలో మీరు జాతీయ గీతము వందే మాతరాన్ని మేము పాడని వాళ్లను కొందరిని తయారు చేసి ఈ దేశం పైన మీరు ఉద్యమించబోతున్నారు, యుద్ధం చేయబోతున్నారు మీరు. అందుకే నేను జెన్జీని కోరుతున్నాను, మీరు అంతా కూడా ఏం జరుగుతుంది ఈ దేశంలో మీరు గ్రహించాలి. సంపూర్ణ వందే మాతరానికి ఒక చరిత్ర ఉంది రాజుగారు. నేను గతంలో కూడా చెప్పాను, ఇది దీనికి ఒక చరిత్ర ఉంది. ఊరికే ఆషామాషిగా వచ్చేసింది, వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు కావాలి, అది కాదు. ఇది డిస్ప్యూట్ ఏంటి అని అంటే, ఈ గీతం దేశాన్ని ఒక్కటి చేసింది. ఎవరిని? హిందువులను ముస్లింలను ఒక్కటి చేసిన ఏకైక గీతం స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం. ఎందుకంటే ముస్లిం మెజారిటీ ఉన్న బంగ్లాను విడగొట్టినప్పుడు కర్జన్ అనేవాడు 1905లో స్వదేశీ ఉద్యమం కూడా వచ్చింది. అలాగే బంగ్లా విభజన వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఇది స్వదేశీ ఉద్యమానికి, బంగ్లా విభజన వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి ఇది యుద్ధ నినాదం వందే మాతరం, అమ్మా నీకు వందనం అని చెప్పేసి ఇది వార్ క్రై అంటాము. దేశ ప్రజలు దిక్కులు పిక్కటిల లాగా అరిచారు. బ్రిటిష్ వాడు వచ్చి తుపాకీ పెట్టి పేలుస్తుంటే అరిచారండి. అంత ప్రేరణ, అంత ఎనర్జీ, ఒంట్లో విద్యుత్ ప్రవహించేది ఒక్కొక్కడికి. కాలుస్తానంటే కాల్చుకో అని చెప్పేసి వందే మాతరం అని ఉరికంబానికి ఎక్కారు. దీనికే చరిత్ర ఉందండి. జనగణ మనకు చరిత్ర ఎక్కడిది? ఆ డ్రమ్స్ కు, బ్రిటిష్ డ్రమ్ కు ఎగరడానికి పనిచ్చేది మాత్రమే, దానికి చరిత్రలో ఏం లేదు. కానీ ఇది దేశాన్ని కలిపింది. మురళి గారు, ఒక చిన్న ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి, ఈ మధ్య ఒక బాలీవుడ్ యాక్టరు ఒక ట్వీట్ చేశాడు. ఒక ట్వీటో స్టేట్మెంట్, జనగణమనను తొలగించాలి, అసలు నేషనల్ యాంథమ్‌గా జాతీయ గీతంగా జనగణమన స్థానంలో వందే మాతరాన్ని తీసుకురావాలని చెప్పి బాలీవుడ్ యాక్టర్ ముఖేష్ ఖన్నా, శక్తిమాన్ అంతకుముందు గత ధారావాహికలు వచ్చేది, అందులో ఇతను మెయిన్ లీడ్ ముఖేష్ ఖన్నా. ఆయన అన్నది ఏంటంటే, జనగణమన అనేది మహాభారతంలో భీష్ముడు పాత్ర కూడా వేసినట్టున్నాడు, మేబీ. సో అతను అన్నది ఏంటంటే, క్వీన్ ఎలిజబెత్ ను కీర్తిస్తూ దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు, అది మనది కాదు. జనగణమనను వీలైనంత త్వరగా దేశం నుంచి తొలగించాలి, ఆ స్థానంలో నేషనల్ అంతంగా వందే మాతరాన్ని తీసుకురావాలని చెప్పి ఈ పాయింట్ ఎవరు పెద్దగా టచ్ చేయలేదు. దీంతో మీరు ఏకీభవిస్తారా? అంటే ఈ కాంట్రవర్సీస్ ఎన్ని లేవనెత్తితే అన్ని ఉన్నాయండి. అప్పుడున్న దాన్ని కూడా జనగణమన ఇది సంపూర్ణం పాడడం లేదు. మనం కొద్దిగా సగం మాత్రమే పాడుతున్నాం. మిగతా భాగాన్ని అంతా చదివితే మీకు అర్థమవుతుంది ఆయన చెప్పింది నిజము. రాణి గారిని ప్రస్తుతించడానికి ఉన్నటువంటి పాట, దాన్ని సంపూర్ణంగా చదివినప్పుడు తెలుస్తుంది. కనుక అది సంపూర్ణంగా చదివితేనేమో బ్రిటిష్ కు అనుగుణంగా, రాణి ఎలిజబెత్ రాణికి అనుగుణంగా మనం పాడినటువంటి పాట. ఇదేమో సంపూర్ణంగా చదివితే, ఎంత ఎక్కువ చదువుతుంటే అంత భక్తి భావము భారత మాత పట్ల, అంటే భారతదేశం పట్ల మనకు కలుగుతుంది. కనుక దశ ప్రహరణ దారిని, వాణి విద్యా దాయిని, ఇలాంటి పదాలన్నీ మనం చదువుతూ పోతుంటే దీన్ని మనం ఏమంటాము రాజుగారు అంటే, దీన్ని పర్సానిఫికేషన్ అంటారు. అంటే మన పోయట్రీలో, అది తెలుగైనా, ఏఎస్ అయినా, ఇంగ్లీష్ అయినా కూడా, ప్రాణం లేని వాటిని కూడా మనం ప్రాణం ఉన్నట్టుగా ఊహించుకొని గేయాలు అనేవి రాస్తూ ఉంటారు. అలా రాసినప్పుడు గంగను కూడా మనం మాత అంటాం, అంటే వ్యక్తిగా చూస్తాం. భారత్ అనేటువంటి ఒక భూభాగాన్ని ఒక అమ్మగా చూస్తాం. కనుక వ్యక్తిగా దీన్ని పర్సానిఫికేషన్ అంటారు. పోయట్రీలో ఇదొక టెక్నిక్ ఇది. కనుక పోయట్రీ టెక్నిక్ ను వాడినంత మాత్రాన ఇది మతం కాదండి. భారత్ మాత అనే అమ్మను, అమ్మా నీకు వందనం అని
ప్రాణం ఇచ్చిన ఎంతో మంది దేశభక్తులు కదా. కనుక నేనేమంటున్నానంటే భారతీయుణ్ణి ప్రోత్సహించినటువంటి ఒక పాట ఇది. భారతీయుడికి కొన్ని లక్షణాలుంటాయి. నేనెప్పుడూ అంటుంటాను. భారతీయుడికి మతంతో సంబంధం లేకుండా ప్రతి దేశంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ సంస్కృతి కారణంగా కొన్ని లక్షణాలొస్తాయి. అది దయచేసి మనం మర్చిపోకూడదు. ఉదాహరణకు మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి. మొట్టమొదటి పవిత్ర భావన మీకు ఆ 10 మందిలో ఎవరిపైన ఉంటుంది? మీ బ్రదర్ ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినా సరే అమ్మగారి పట్ల మీకు ప్రత్యేకమైనటువంటి భావన ఉంటుంది. అమ్మ అంటేనే ఒళ్ళు పులకిస్తుంది. ఇది భారతీయుడి లక్షణం అండి. కనుక అతి పవిత్రమైనది భూమి పైన ఏదంటే అంటే అమ్మ. ఎవడికి వాడి అమ్మ ఉంటుంది. అలాంటిది అందుకే దేశంలో ఏది పవిత్రమైన భారతీయులందరూ ఏం చేస్తారంటే మాత అని పిలుస్తారు. భారత్ మాత, గంగా మాత, గోమాత, తులసి మాత, ఇలా ఈ మాత అనే కల్చర్ మనది ఉంది. మదర్ సెంట్రిక్ సొసైటీ మనది. మతానికి సంబంధం లేదు. అయ్యో వాడు ముస్లిం లీగ్ వాడు అలా అర్థం చేసుకున్నాడు అంటే వానికి అర్థం చేయించండి వానికి తెలియకపోతే. ఇంకోటి మీరు ఈ దేశంలో ఉండడానికి నిర్ణయించుకున్నప్పుడు ఈ దేశం యొక్క సంస్కృతిని గౌరవించాలి. ఇప్పుడు ఈ రోజు కూడా కాంగ్రెస్ తీర్మానం చేసింది కానీ ముస్లిం లీగ్ తీర్మానం చేసిందా? ఎంఐఎం తీర్మానం చేసిందా? లేదంటే ఎవరైనా ముస్లిం సంస్థలు చేశారా? ఏ మస్జిద్‌లోనన్నా చేశారా? ఎవరు చేయలేదే. కాంగ్రెసే ఈ దేశంలో ఇలాంటి చిచ్చు పెడుతుంది, మంటలు పెడుతుంది ఈ దేశంలో. కనుక దేశ ప్రజలను 2గా విభజించబోతుంది. అందుకే నేనేమంటానంటే ఈ ఈ యొక్క ఈ యొక్క తీర్మానమే చాలా డేంజరస్ తీర్మానం. ఇది ఎందుకు తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఈ కాంగ్రెస్‌ని గైడ్ చేస్తున్న వాళ్ళు ఈ దేశానికి వ్యతిరేకంగా గైడ్ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఈస్ గైడెడ్ బై ఇటాలియన్ లేడీ హూస్ బ్లడ్ ఈస్ నాట్ ఇండియన్. అందుకే జెనెటికల్లీ ఆమె భారతీయత ఆమెలో లేదు కనుకనే ఆమెకు ఈ ఈ వాణి విద్యాదాయిని అంటే ఒళ్ళు చిర్రెత్తుతుంది ఆమెకు. ఆ పాటను భరించలేకపోయింది మధ్యలో. మొన్న ఆగస్ట్ 15న మనం అదే కదా చూసాం. మీరు చూశారు కదా, కళ్ళతో చూసాం కదా. ఆమె ఎంత ఒళ్ళు చిర్రెత్తిపోతా ఉంది కదా. అందరిని అందుకే అది అయిపోయిన తర్వాత వెంటనే కాంట్రవర్సీ వచ్చింది. ఆమె పైన కేసు అయింది. ఇప్పుడు ఆమె తప్పించుకోలేదు ఎక్కడికి కూడా. చట్టం అయిపోయింది రాజుగారు. ఇప్పుడు మీరు బాధ్యతాయుతమైన ఒక పార్టీ మీరేమన్నారు? ఇదేంటి రాజ్యాంగాన్ని పట్టుకొని ఫ్యాషన్ అదేమన్నా ఫ్యాషన్ పరేడ్ చేస్తారా మీరు? రెడ్ బుక్ పట్టుకొని దాని స్పిరిట్ ఏంది? కనుక 7th షెడ్యూల్ ఏం చెప్తుంది? రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చి 7th షెడ్యూల్ ఇచ్చారు. మీకు చట్టాలు చేసే హక్కు ఉంది పార్లమెంటుకు. ఈ చట్టాన్ని ప్రతి వాడు సిటిజన్ అయిన వాడు ప్రతి వాడు పాలించి తీరాలి, దాన్ని పాటించి తీరాలి. తీర్మానం అయ్యాక మీకు తెలిసాక పార్లమెంటు బిల్లు పెట్టాక చట్టం అయ్యాక ఇప్పుడు మీరేమంటున్నారు? మేము పాడం పోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. 1937 మా చరిత్ర ఉంది. మా వందే మాత్రం వేరే, మీ వందే మాత్రం. ఈ దేశము ఒక్కటే, అది ఒకే రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. నువ్వు ఒక రాజ్యాంగం, నేను ఒక రాజ్యాంగం రాసుకోవడానికి లేము. కనుక నీ చరిత్ర 37, 27 ఇదంతా నీకు చెప్పడానికి వీలే లేదు. ఆ చరిత్రకు నువ్వు వారసుడివే కాదు అని అంటున్నాను నేను. అందుకే ఈ ప్రమాదకరమైన తీర్మానాన్ని కాంగ్రెస్ ఇప్పుడు వెనక్కి తీసుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. లేదంటే జెన్జీ మొత్తం పోరాటం చేయాల్సిందే కాంగ్రెస్ పైన. ఏం చేయదలుచుకున్నది ఈ కాంగ్రెస్ ఈ దేశాన్ని ఈరోజు నిలదీయాల్సినటువంటి సమయం వచ్చేసింది రాజుగారు. కరెక్ట్ మీరు అన్నది. ఇది 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి ఒక నేషనల్ సాంగ్ కాబట్టి దీన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చూడాల్సినటువంటి, ప్రాంతాలకు అతీతంగా చూడాల్సినటువంటిది. ఇందులో కూడా రిలీజియస్ యాంగిల్, ఇందులో కూడా మతపరమైన కోణాన్ని చూడడం అనేది నిజంగా దురదృష్టం. అందులోకి ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది, మేము గ్రాండ్ ఓల్డ్ పార్టీ, మా పార్టీయే స్వాతంత్రం తీసుకొచ్చిందని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది నిజంగా ఇది మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాల్లాగానే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మనం ఆశిద్దాం. మురళి గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు బుద్ధి. మరి ఇప్పుడు కూడా సరైన సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ యొక్క తీర్పును ఇస్తారని మనం ఆశిద్దాం, కోరుకుందాం. మన ప్రేక్షకులను కూడా అడుగుదాం దీనికి సంబంధించి. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఆ ప్రేక్షకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల వందే మాత్రం మేము పూర్తిగా పాడము, 2 చరణాలే పాడతాం, 6 చరణాలు ఎందుకు పాడాలి, ఇది రాజ్యాంగ విరుద్ధము, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ ఉంది. ఎందుకని
అంటే బీజేపీ ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుందా కాంగ్రెస్ పార్టీ? దీన్ని దేశభక్తి అందామా? లేకపోతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అందామా? మైనారిటీ సంతుష్టీకరణ అందామా? లేదంటే మేము ట్రూ సెక్యులర్లం అని చెప్పుకునేటువంటి ప్రయత్నమా? ఏం చెప్పాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు? ఏదో ఒక విధంగా డివైడ్ అండ్ రూల్ లాగా ఏమైనా తీసుకొస్తుందా? మేమందరికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తామని చెప్తోందా? ఇది బీజేపీ గీతం కాదు, ఆర్ఎస్ఎస్ గీతం అంతకంటే కాదు. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? ఇది సమాధానం చెప్పాలని చెప్పి విశ్లేషకులు, దేశ ప్రజలు చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల, ఈ తీర్మానం పట్ల? కామెంట్స్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.